హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎమ్మ వ్లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం నేను తీసుకొచ్చాను ఎంతో నోరూరించే అందరికీ ఇష్టమైన టమాటా చట్నీ అండి. దీన్ని రైస్లోకైనా లేదంటే దోశల్లోకైనా వడల్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఏమి పెద్ద దొరకలేని ఇంగ్రీడియంట్స్ కాదు. సింపుల్గా మన ఇంట్లో ఎప్పుడు రొటీన్గా వాడే ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తానండి. కావాల్సిన పదార్థాలు ఏంటంటే నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు అండ్ టమాటా, పచ్చిమిర్చి అండి, వెల్లుల్లి. వీటితో మనం టమాటా చట్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో మనం మిరపకాయలు అనేది వేయించుకోవాలండి. పచ్చిమిర్చి కొంచెం కరకరలాడేటట్టు వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. అదే ఆయిల్లో వెల్లుల్లి ఒక 10-15 పడతాయండి. నేను అర్ధ కిలో టమాటాలు తీసుకున్నాను. 10-15 వెల్లుల్లి అండి. అండ్ ధనియాలు, నువ్వులు, పల్లీలు 3 ఎట్ ఏ టైం వేయించుకోవాలి. ఒక్కొక్కటి సింగిల్గా అయినా వేయించుకోవచ్చు. బట్ ఏంటి అంటే ఇలా వేస్తే నువ్వులు అనేవి పైనకి పేలిపోకుండా ఉంటాయండి, ఎగరకుండా. అది అయిపోయిన తర్వాత టమాటాలండి. మనం ఎన్నైతే టమాటాలు తీసుకున్నామో, నేను అర్ధ కిలో తీసుకున్నాను. అర్ధ కిలో టమాటాలు కొంచెం మగ్గి తొక్క పొట్టు ఊడేటట్టు వస్తే సరిపోతుందండి. మగ్గినాక ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకుని మనం కావాలంటే పోపు వేసుకోవచ్చండి. పోపు వేయకపోయినా కానీ సూపర్ యమ్మీ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోతుంది. దీన్ని అన్నంలోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని కొంచెం నెయ్యి తగిలించారంటే అద్దరిపోతుంది. మీరు ఎలా చేస్తారో టమాటా చట్నీ నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. అండ్ ఇంకేమైనా వెరైటీ రెసిపీస్ ట్రై చేద్దామంటే నాకు కామెంట్ చేయండి, నేను ట్రై